ఈ నెల 29న జరగనున్న రా కదలిరా సభను జయప్రదం చేయాలని పొన్నూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర నాయకులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పిలుపునిచ్చారు. సభ జరగనున్న పొన్నూరు నియోజకవర్గ చేబ్రోలు మండల పరిధిలోని క్వారీ ప్రాంతాన్ని టీడీపీ జనసేన నేతలతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సభ ద్వారా టీడీపీ అధికారంలోకి వచ్చాక అమలు చేయనున్న సూపర్ 6 పథకాలతో పాటు జగన్మోహన్ రెడ్డి అనుసరించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తామంటున్న ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. ఈ నెల 29న గుంటూరు పార్లమెంటుకు సంబంధించి రా కదలిరా పేరుతో చంద్రబాబు సభ జరగబోతా ఉంది. ఇప్పటికే చేబ్రోలుకు సంబంధించి పొన్నూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి చేబ్రోలు సమీపంలోని క్వారీ వద్ద ఈ సభ ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ప్రధానంగా టీడీపీ సీనియర్ నేత పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ నియోజకవర్గం కావడంతో ఇప్పటికే ఆయన దగ్గరుండి ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మనతో ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నరేంద్ర కుమార్, చెప్పండి, ఈ 29వ తారీఖు ఈ సభ ఏర్పాట్లు ఎట్లా జరుగుతూ ఉన్నాయి? 29వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రా కదలరా అనే కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. గుంటూరు జిల్లా పరిధిలో 7 నియోజకవర్గాల నుంచి సంబంధించిన తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం అయ్యే విధంగా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ 7 నియోజకవర్గాల్లో వచ్చే కార్యకర్తలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కానీ ఇక్కడికి వస్తే వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా విశాలమైన ప్రాంగణాన్ని, అటు పార్కింగ్ కానివ్వండి, ఇతర సౌకర్యాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సభా ప్రాంగణానికి తొందరగా ఒక 10-15 నిమిషాల్లో చేరే విధంగా కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మేము చేస్తూ ఉన్నాం. దానికి తగ్గట్టు అన్ని ఏర్పాట్లు కూడా మేము చేయటం జరుగుతుంది. ముఖ్యంగా మేము కోరేది ఒకటే, ఎందుకంటే ఈ 4 సంవత్సరాల 9 నెలల జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచక పాలన ఏదైతే ఉందో ఈ అరాచక పాలనకు అంతం పలకాల్సిన సమయం ఆసన్నమైంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నిరాశ నిస్పృహలతో, తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు తర్వాత నిరాశ నిస్పృహలతో ఆయన ఒక ఫేక్ ప్రచారాల మీద ఎక్కువ ఆధారపడి లేని సృష్టించటం, సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయటం, కులం పేరు మీదో, ప్రాంతం పేరు మీదో, మతం పేరు మీదో విద్వేషాలు రెచ్చగొట్టే ఎన్నో ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు, ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఎందుకంటే ఆయనకు తెలుసు, ఆయన మాటల్లోనే ఆయన చెప్పాడు, నేను అభివృద్ధి చేశా, ఒకవేళ ఓడిపోతే ఏంటనే భావన కూడా ఆయన వ్యక్తం చేయడం జరిగింది. గతంలో మనం చూసాం ఏ విధంగా అయితే కేసీఆర్ ఎన్నికల ముందు నేను ఓడిపోతే ఆయన ఫామ్ హౌస్లో నేను పడుకుంటానని చెప్పాడు. అదేవిధంగా తెలంగాణ ప్రజలు తెలంగాణ గడీధరను ఓడించడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ కోటని బద్దలు కొట్టడానికి ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే ఏ విధంగా అయితే ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టబడినాయో తాడేపల్లి ప్యాలెస్ కోటలు కూడా ప్రజలు బద్దలు కొట్టడం ఖాయం. దాన్ని మనం త్వరలోనే చూడబోతా ఉన్నాం. ఒకవైపు జగన్కు సంబంధించినటువంటి ఏదైతే ప్రజల వ్యతిరేక విధానాలను అనుసరించాడో వాటి గురించి చెప్పడంతో పాటు ఇంకా పార్టీ రాబోయే అధికారంలోకి వస్తే ఎలాంటి హామీలు ఇవ్వబోతా ఉన్నారు ఈ సభ? ముఖ్యంగా ఏంటంటే తెలుగుదేశం పార్టీ 6 అంశాల ప్రధానంగా ఒక మేనిఫెస్టోని రూపొందించడం జరిగింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, లేకపోతే గ్యాస్ సిలిండర్లు కావచ్చు, అలాగే నిరుద్యోగ యువతకి నెలకి 3,000 రూపాయలు ఇవ్వటం కానీ, ప్రతి మహిళ ఎంతమంది ఉంటే వాళ్ళకి 1,500 రూపాయలు ఇవ్వటం, చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళకి ఎంతమంది ఉంటే 1,500 రూపాయలు ఇవ్వటం అనేది ఒక 6 అంశాల ప్రాతిపదికగా ఒక మేనిఫెస్టోని తెలుగుదేశం పార్టీ విడుదల చేయడం జరిగింది సూపర్ 6 కింద. అవన్నీ కూడా మేము ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తాం. అలాగే జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో కూడా త్వరలో ప్రకటించబోతా ఉన్నారు. కాబట్టి అవి కూడా మేము ఒక ప్రాతిపదికగా తీసుకుని ప్రజల్లోకి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఏం చేస్తుంది, ఒక సంక్షేమమే కాదు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా మేము చేసి ప్రజలకు చూపెడతామనే ఒక నినాదంతో మేము ప్రజల ముందుకు వెళ్తున్నాం. మరోవైపు జగన్ తీసుకుంటే సిద్ధం అనే పేరుతో పెద్ద ఎత్తున హోర్డింగ్లు ఏర్పాటు చేసి యుద్ధానికి సిద్ధమవుతున్నాను, ఎన్నికల యుద్ధానికని ఒక సంకేతాలు ఇవ్వడం జరుగుతుంది. ఏంటి, ఏ విధంగా జగన్ ఎదుర్కోబోతా ఉన్నారు తెలుగుదేశం? మేము అనేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి ఒకటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మాట్లాడటం కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆ రోజు మన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరితే ఆ రోజు మాట చెప్పాడు, ఎవరైనా నాతో చేరాలంటే ఆ సీటుకి రిజైన్ చేసి మళ్ళీ మా తరపున నిలబడి గెలిచే విధంగా మేము చేస్తాం, మేము అటువంటివి ఎంకరేజ్ చేయమని చెప్పి ఏ విధంగా అయితే మోసపూరితమైన మాటలు ఎన్నికల ముందు చెప్పాడో ఇవాళ తెలుగుదేశం పార్టీ నుండి కొంతమంది శాసనసభ్యులను తీసుకున్నా కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళ చేత రాజీనామా చేయించే దమ్ము ధైర్యం ఆయనకి లేదు. ఎన్నో సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ వివిధ అంశాల ప్రాతిపదికన కూడా అధికార పార్టీని ఛాలెంజ్ చేయడం జరిగింది. నిజంగానే ఆయనకి సత్తా ఉండి ఆయన చెప్తా ఉన్నాడు, నేను అద్భుతాలు చేశా, బ్రహ్మాండమైన ప్రగతిని చేశానని చెప్పి చేసుంటే మరి ఆయన గతంలోనే వాళ్ళ చేత రాజీనామా చేయించి ఎన్నికల ముందు వెళ్తే అసలు ప్రజలు తేల్చేవాళ్ళు. కాబట్టి ఆయన కేవలం ఏంటంటే వాళ్ళ
ఆయన మాటల్లోనే ఒక నిరాశ నిస్పృహ ఎదురవుతూ ఉంది. కాబట్టి ఏంటంటే ఇవాళ కేవలం మా మీద ఒక దుష్ప్రచారం చేయటానికే అధికారాన్ని ఉపయోగించుకుంటా ఉన్నాడు. దాని ద్వారా తన వైఫల్యాన్ని తప్పుపుచ్చుకునే ప్రయత్నం చేయటం జరుగుతూ ఉంది. అంతకుమించి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే కేసీఆర్ చెప్పాడో, నేను ఓడిపోతే ఫామ్ హౌస్లో కూడా ఆయన చెప్పాడు, నేను చేయాల్సిన అభివృద్ధి చేశా, ఓడిపోతే నాకేం వద్దు అంటున్నాడు. కాబట్టి ఆయనకి తెలుసు రేపు తన అధికారాన్ని కోల్పోతున్నాం అనేది కూడా ఆయనకు తెలుసు. నిరాశ నిస్పృహల్లో ఉన్నాడు. దానితో ఈ రాష్ట్రంలో ఏ విధంగా అయినా అలజడులు సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు. మొన్న నేను చెప్పినట్టు నేను అనకపోయినా అంబేద్కర్ గారి గురించి పెట్టి అంబేద్కర్ విగ్రహం పడగొడతామని చెప్పారు. ఎందుకంటే కోనసీమలో ఏ విధంగా అయితే అల్లర్లు సృష్టించారో అదే కుట్ర ఇక్కడ జరిగింది. కానీ ఏంటంటే ఇక్కడ అది అంత సత్ఫలితాలను ఇవ్వాల. కాబట్టి ఏంటంటే ఒక కుట్రతోనైనా విద్వేషాలు రెచ్చగొట్టి పచ్చన పల్లెల్లో తగాదాలు పెట్టి వాటి ద్వారా అధికారం రావాలనే కుటిల ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి నిరంతరం చేస్తూ ఉన్నారు. ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ ప్రభుత్వాన్ని బ్రహ్మాండంగా పాతాళంలో పెట్టి పాతేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే మనం చూస్తాం కూడా. ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి తన యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే టీడీపీపై ఆరోపణలు చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో 29వ తారీఖు జరుగుతున్నటువంటి రా కదలిరా సభ ద్వారా జగన్మోహన్ రెడ్డి విధానాలతో పాటు టీడీపీ అధికారంలోకి వస్తే ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయబోతామని వాటన్నిటిని కూడా ప్రజలకు వివరిస్తామని ధూళిపాల నరేంద్ర కుమార్ చెప్తా ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.